హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా డైరీస్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అయితే చిలుకురి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నా. మేమైతే కేపీహెచ్పి నుంచి స్టార్ట్ అయ్యాము. మేమైతే బై ర్యాపిడోలో వెళ్తున్నాము. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి ఏంటంటే 400 రూపీస్ అయితే అవుతుంది. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము, సో డైరెక్ట్ ర్యాపిడోనే ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ అక్కడికి డైరెక్ట్ ర్యాపిడో ఆర్ ఎల్స్ మనం ఓన్ వెహికల్స్తో మాత్రమే వెళ్ళగలం. మెట్రోస్ అయితే ఉండవు అక్కడికి. నేనైతే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని విన్నాను హైదరాబాద్ దగ్గరలో. ఆల్మోస్ట్ నియర్లీ కేపీహెచ్పి నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు మార్నింగ్ టైం వెళ్తే బెస్ట్, ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఉండదు. తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుందనేది. మేమైతే 8 o'clockకి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి అయితే కనుక 9:30 10 అయింది. ఓకే పదండి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మన టెంపుల్ అనేది వస్తుంది. నేను మా ఫ్రెండ్స్ అయితే కనుక దర్శనం అయితే చేసేసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత మీకు ఎగ్జిట్ ఉంది కదా, అక్కడ ఏంటంటే శివాలయం కూడా ఉంటుంది. మనం శివుడిని కూడా దర్శించుకోవచ్చు. నాకైతే కనుక చాలా మంచిగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల వెంకటేశ్వర స్వామి అయితే కనుక చాలా బాగున్నారు. నాకైతే కనుక ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. డిఫరెంట్గా అనిపించారు వెంకటేశ్వర స్వామి. మనం బయటకు వచ్చాక చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనకి ఏమన్నా కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే కనుక ఏం తీసుకోలేదు, బట్ నేనైతే వీడియోస్ అన్ని షూట్ చేశాను, మీకు అన్నీ చూపిస్తున్నాను. సో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. నేనైతే కనుక ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా సాయిబాబా విగ్రహం, కానీ నాకు కనిపించలేదు. గాజులు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ, కానీ నేను ఎక్కువగా బ్యాంగిల్స్ యూజ్ చేయను. సో నేనైతే కనుక బ్యాంగిల్స్ అయితే కొనుక్కోలేదు. ఇంకా బయటికి రాగానే మీకు ఫ్రంట్లోనే చెరుకు రసం అయితే కనిపిస్తుంది. నేనైతే కనుక ఒక గ్లాస్ చెరుకు రసం అయితే తాగేశాను. నేనైతే ఇంకా అలా షాప్స్ అయితే ఉన్నాయి, చూసుకుంటూ వెళ్తున్నాను. ఏమన్నా నచ్చితే కొనుక్కుందాం అని చెప్పేసి. నేను వెళ్ళిన రోజు చాలా ఎండగా ఉంది. నేను మా ఫ్రెండ్స్ అయితే కాసేపు ఫొటోస్ దిగాము. దాని తర్వాత నాకు చాలా నీరసం అనిపించింది. సో నేనైతే మళ్ళీ నిమ్మ అయితే తీసుకున్నాను, నిమ్మ అయితే తాగాను. ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడం. ఇక్కడైతే కనుక నేను ఒక 2 కొబ్బరికాయలు, ఒక తులసి మాల అయితే తీసుకున్నాను. 400 ఛార్జ్ చేశారు వీళ్ళు. అది ఎక్కువ తక్కువ అయితే నాకు తెలీదు, బట్ నాకైతే ఎక్కువనే అనిపించింది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇదైతే ఎంట్రన్స్. ఇటువైపు నుంచే మీరు ఏదైతే వెళ్ళాలి. మీకైతే చాలా షాప్స్ ఉంటాయి కొబ్బరికాయలు తీసుకోవడానికి. మేమైతే రిటర్న్ అయిపోయాము. కొంచెం ఫ్రంట్కి రాగానే మీకు ఒక షాప్ అయితే కనిపించింది. ఆ షాప్లో అయితే మేము కొన్ని లేస్ ప్యాకెట్స్ అండ్ అలాగే ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత మ్యాంగోస్ అయితే కనిపించాయి. మేమైతే మ్యాంగోస్ తీసుకున్నాము. మేమైతే రిటర్న్ అయిపోయాము. మేమైతే రైట్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఎండలో నాకైతే చాలా నీరసం అయితే వచ్చేసింది. సో ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.